హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బీడే. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా ఇన్ఫర్మేటివ్ టాపిక్. తప్పకుండా చివరి దాకా వీడియో చూడండి. టాపిక్ ఏంటి అంటే కాళ్ళకు వచ్చే బట్టతల. ఎందుకు కాళ్ళకు బట్టతల వస్తుంది, దీన్ని ఎలా అరికట్టవచ్చు? ఏంటి కాళ్ళకు బట్టతల వస్తుందా అంటే లెగ్ బాల్నెస్. లెగ్ బాల్నెస్ అనే పదం లేదు, నేనే కనిపెట్టాను. సో కాళ్ళకు వచ్చే బట్టతల, దీని గురించి చాలా క్లియర్గా చెప్తాను. కాళ్ళకు బట్టతల రావడం ఏంటి, అది అసలు దాని కథ కమాభిషం అంతా చాలా క్లియర్గా చెప్తాను. అయితే వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు చెప్పేది ఏంటి అంటే, ఈరోజు అంటే మీరు ఈ వీడియో చూస్తుంటే ఫోర్త్న కానీ 5th మే కానీ 5th మే ఎండ్ ఆఫ్ ద డే వరకు మేము ఏదైతే డిస్కౌంట్ ఇస్తున్నామో వేదాంశ వెల్నెస్ సెంటర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, అంటే డిస్కౌంట్ అంటే ఎవరైతే వేదాంశ వెల్నెస్ సెంటర్లో జాయిన్ అవుతారో, అంటే జాయిన్ అవ్వడం అంటే మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు. జాయిన్ అవ్వడం ఇప్పుడు జాయిన్ అవ్వట్లేదు, మీరు వచ్చే నెలలో జాయిన్ అవ్వచ్చు, ఆ పై నెలలో జాయిన్ అవ్వచ్చు. కానీ మీ స్లాట్స్ కానీ ఇప్పుడు బుక్ చేసుకుంటే పేమెంట్ చేసి మీకు 14 రోజుల పాటు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, రకరకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చాలా మీకు మీ హెల్త్ని బట్టి మీకు మంచి ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ మా దగ్గర మీకు ఏదైతే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కరెక్టో ఆ ట్రీట్మెంట్ని మంచి ఎక్స్పర్టెడ్ టెక్నీషియన్స్ ద్వారా హై అండ్ మెటీరియల్ యూజ్ చేసి మీకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది 14 days పాటు ఫ్రీగా. ఇది మీకు ఇస్తున్న ఆఫర్. సో ఎవరైనా సరే ఫ్యూచర్లో జాయిన్ అయ్యే ప్లాన్ ఉంటే రేపు ఎల్లుండిలో మీరు అడ్వాన్స్ కట్టి ఈ స్కీమ్, లేకపోతే స్కీమ్ అనుకోవచ్చు, లేకపోతే ఈ బెనిఫిట్ అనుకోవచ్చు, దీన్ని మీరు అవైల్ చేయొచ్చు, మీరు ఈ బెనిఫిట్ని యూజ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ అండి, వేదాంశ్ వెల్నెస్ సెంటర్లో మీరు కానీ జాయిన్ అయితే మీ బాధ్యత మేము తీసుకుంటామండి. మీ టైం టు టైం మీకు డైట్ ఉంటుంది, టైం టు టైం మీకు సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, మెడిసిన్స్ ఉంటే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్పుడప్పుడు మీ బ్లడ్ టెస్ట్లు తీసుకోవడం జరుగుతుంది, ఆ బ్లడ్ టెస్ట్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మంత్ 10th నుంచి కంప్లీట్లీ ఒక జిమ్ స్టార్ట్ చేస్తున్నాం. సో జిమ్లో వర్కౌట్స్ ఎలా చేయాలో ఏంటో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు డైట్లో ఆ రెసిపీస్ ఎలా వండాలో కూడా మీరు కావాలంటే వెళ్ళి వంట వాళ్ళతో చూసి, వాళ్ళు వండుతున్నప్పుడు చూసి నేర్చుకోవచ్చు యాక్చువల్లీ. సో కంప్లీట్లీ మీకు ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు చాలా హెల్త్ బాగుపడుతుంది. అలాగే ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళాక కూడా ఏ విధంగా వండుకోవాలో, ఏ విధంగా వర్కౌట్స్ చేయాలో, ఏ విధంగా లైఫ్ స్టైల్ ఇవన్నీ పాటించాలో అన్నీ కూడా ఇక్కడ నేర్చుకుని వెళ్ళచ్చు మీరు. ఇది మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది, లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో అదండి సంగతి. ఇప్పుడు నేను ఈ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. కాళ్ళకు బట్టతల. కాళ్ళకు బట్టతల అనేది యాక్చువల్గా లేదు, ఆ పదం ఎక్కడ లేదు. లెగ్ బాల్నెస్ అనేది ఎక్కడ కనిపించదు మీకు. కానీ ఏంటి అంటే కాళ్ళ మీద మీకు వయసులో ఉన్నప్పుడు వెంట్రుకలు బాగానే ఉన్నాయనుకుందాం, ముఖ్యంగా మగవాళ్ళకి ఒత్తుగా చాలా దట్టంగా బాగానే చాలామంది మగవాళ్ళకి కాళ్ళ మీద వెంట్రుకలు ఉంటాయి. అప్పుడు కొంతమందికి కాళ్ళ మీద వెంట్రుకలు ఉండవు, అదే కేసెస్లో. బట్ చాలామంది మగవాళ్ళకి కాళ్ళ మీద, తొడల మీద కానీ కింద కాళ్ళ మీద కానీ వెంట్రుకలు ఉంటాయి. ఇవి చాలామంది విషయంలో 50 ఏళ్ళు దాటాక ఆ వెంట్రుకలన్నీ ఊడిపోతాయి, ప్లెయిన్ అయిపోతుంది. మీ కాఫ్ మజిల్ చూసినా, మీ తొడ దగ్గర చూసినా కంప్లీట్లీ ప్లెయిన్ అయిపోతుంది. అంటే అందరికీ అవుతుందంటే చాలా హెల్తీగా ఉన్న వాళ్ళలో కాదు, కొంతమందిలో అవుతూ ఉంటుంది. ఎందుకు కొంతమందిలో ఇలా అవుతుంది? ఇది దేనికి సంకేతం? ఇది దేనికి సంకేతం అంటే బేసికల్లీ మీ నరాలు హెల్తీగా లేవు అని సంకేతం. ఇది కానీ మీరు గమనించేదంటే ఇమీడియట్లీ మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు జస్ట్ ఆ హెయిర్ ఫాలికల్స్, అదే హెయిర్ పోయింది, కానీ ఫ్యూచర్లో ఇది పెరిఫెరల్ న్యూరోపతికి దారితీయచ్చు, పార్కిన్సన్స్కి దారితీయచ్చు, అల్జీమర్స్కి దారితీయచ్చు, ఏదన్నా సరే నరాల రిలేటెడ్ డిసీజ్కి, చాలా సీరియస్ డిసీజ్కి దారితీయచ్చు. సో అదేంటిది, కాళ్ళ మీద ఉండే వెంట్రుకలకి నరాలకి సంబంధం ఏంటంటే బేసికల్లీ మనకి వెంట్రుకలన్నిటికీ కూడా ఒక నరాలు అటాచ్ అయి ఉంటాయి. నరాలు వెంట్రుకలను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆ నరాలకి
వెంట్రుకలకు పర్ఫెక్ట్‌గా ఎదగాలి అంటే వాటికి అటాచ్ అయి ఉన్న నరాలు హెల్తీగా ఉండాలి. వాటికి అటాచ్ అయ్యి నరాలు ఉండడం అంటే ఏంటంటే బేసికల్‌గా నరాలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏదన్నా మనం ఏదైనా చూసి పడ్డాం అనుకోండి, గూస్ బంప్స్ వస్తాయి. వెంట్రుకలు నెక్కపరుచుకుంటాయి ఇలాగా. ఆ వెంట్రుకలు నెక్కపరుచుకున్న ఎందుకు మనం అక్కడ ఆ టైంలో ఫీల్ అయ్యాం మనం. ఆ భయాన్నదేనో ఫీల్ అయ్యాం. ఆ ఫీల్ అయినప్పుడు నరాలు కూడా ఆ భయాన్ని ఫీల్ అయ్యి నరాలు ఒక రకంగా ఇలాగ అవి కూడా ఒకసారి స్టన్ అవుతాయన్నమాట. స్టన్ అయినప్పుడు టింగ్ వెంట్రుకల మీద కంట్రోల్ పోతుంది నరాలకి. అవి ఇలా పైకి నుంచి ఉంటాయన్నమాట. సో, అది నరాలకి, వెంట్రుకలకి అంత కనెక్షన్ ఉంటది. అలాగే మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యారనుకుందాం. కొంతమందికి ఏంటంటే ఎవరైనా బాగా క్లోజ్ పర్సన్ చనిపోవడం గానీ, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ గానీ, అదే యంగ్ పీపుల్‌లో లవ్ ఫెయిల్యూర్ గానీ, ఇంక ఇలాగ ఏదన్నా ఒక మనసుకు చాలా బాధ కలిగించే ఏదన్నా ఈవెంట్ జరిగినా, ఫైనాన్షియల్ ట్రబుల్స్‌లో ఉన్న వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఉండి, నరాలు ఆ స్ట్రెస్ మీద ఫోకస్ పెడుతూ, ఆ టైంలో వెంట్రుకల మీద ఫోకస్ తగ్గిస్తాయి. సేమ్ అదే నరాలు ఏవైతే వెంట్రుకలని సపోర్ట్ చేస్తున్నాయో, అవే నరాలు అప్పుడు వెంట్రుకలను వదిలేసి మీకు దీని మీద ఫోకస్ పెడుతుంటాయి. అందువల్ల ఒత్తిడిలో, స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళకి చాలామందికి హెయిర్ ఫాల్ అయిపోతుంటది. యాహ్! సో, చాలామంది కి ఈ కనెక్షన్ తెలీదు. నాకు స్ట్రెస్ ఉంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఎందుకు మధ్యలో నరాలు ఇన్వాల్వ్ అయినాయి అక్కడ. సో, ఇదే అనమాట. మీకు నరాలు హెల్తీగా లేకపోతే, కాలి నరాలు హెల్తీగా లేకపోతే, మీకు కాళ్ళ మీద ఉండే వెంట్రుకలు పల్చగా అయిపోతాయి. తర్వాత కంప్లీట్ ఊడిపోతాయి, డెడ్ అయిపోతాయి. ఫ్రెష్ మీకేదో వ్యాక్సిన్ చేసినట్టు అవుతాయి కాళ్ళు మీయి. సో, వ్యాక్సిన్ కాదు. వ్యాక్స్ చేసినట్టు అవుతది యాక్చువల్లీ మీ కాళ్ళు. సారీ. సో, ఆహ్, సో ఇదనమాట. ఇది నరాలు వీక్ అవ్వడం వల్ల వచ్చింది. ఇప్పుడు నరాలు వీక్ అవ్వడం మల్టిపుల్ రీజన్స్ వల్ల జరగవచ్చు. అంటే కొంతమందికి ఇదే స్ట్రెస్ వల్లో, లేకపోతే స్ట్రోక్ రావడం వల్లో. స్ట్రోక్ వచ్చిందనుకోండి, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ పిల్లలకు కూడా స్ట్రోక్‌లు వస్తున్నాయి ఈ మధ్య. వాళ్ళకి స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా కాళ్ళ మీద వెంట్రుకలు పలచగా అయిపోతున్నాయి. అసలు ఊడిపోతున్నాయన్నమాట. సో, ఎందుకంటే వాళ్ళకక్కడ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ నరాలు ఇంపాక్ట్ అయ్యి, నరాలు సరిగ్గా పనిచేయక, నరాలు ఇది అయ్యి కూడా ఇలా అవుతుంటదనమాట వాళ్ళకి. బేసికల్లీ వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉంటది. నరాలకి బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. అప్పుడే అవి హెల్తీగా ఉంటాయి. ఎప్పుడైతే మీకు వయసు పెరిగే కొద్దీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అంటే మీ ఆర్టరీస్ కుంచించుకుపోయి, బ్లడ్ వెసల్స్ కుంచించుకుపోయినాయి అనుకోండి, వయసు పెరిగే కొద్దీ అలా అయిపోతుంటది. రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేసే వాళ్ళకి అవ్వదు. కానీ వర్కౌట్స్ చేయని వాళ్ళకి, ఎప్పుడు డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి, కూర్చునే వాళ్ళకి, ఎక్కువ జంక్ ఫుడ్ తినే వాళ్ళకి, ఈవెన్ హెల్తీ ఫుడ్స్ తిన్నా కూడా సరైన వ్యాయామం లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఆర్టరీస్ ఇలా ఉండాల్సినవి ఇలా అయిపోతాయి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతది. ఇప్పుడు బ్లడ్ వెసల్స్ చిన్నగా అయిపోతాయి. మీకు ఎంత లావుగా ఉంటే అంత బ్లడ్ వెళ్తుంటది. ఎంత సన్నగా ఉంటే అంత తక్కువ బ్లడ్ వెళ్తుంటది యాక్చువల్లీ. సో, బ్లడ్ తక్కువ వెళ్తుంటే బ్లడ్ కావాలి నరాలకి. నరాలు చాలామంది ఏమంటారంటే, మనకి చేతికి ఇక్కడ ఉంటాయి గదా! ఇవి నరాలు అనుకుంటారు. ఇవి నరాలు కాదు. బ్లడ్ వెసల్స్. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి పొడుస్తుంటే చాలామంది బ్లడ్ తీసుకొని ఇచ్చినప్పుడు ఆ నరం నాకు బయటకొచ్చింది, నరాలు బయటకొచ్చాయి అంటారు. ఇవి నరాలు కాదు. ఇవి బ్లడ్ వెసల్స్ ఇవన్నీ కూడా. సో, అది చాలా పెద్ద మిస్‌కాన్సెప్షన్. అసలు మన బాడీలో ఆర్టరీస్ గాని, నరాలు గాని బయటికి కనిపించవు. మనకి బయటికి కనిపించేవి ఓన్లీ బ్లడ్ వెసల్స్. చాలా మంచి పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా ఇలా ఇస్తున్నప్పుడు నా బ్లడ్ వెసల్‌లోంచి బ్లడ్ తీసుకో అని అనను గానీ, నా నరాల నుంచి బ్లడ్ తీసుకో అని అనొద్దు. ఎనీవే. సో, నరాలకి నరం లోపల బ్లడ్ వెసల్ ఉంటుంది బేసికల్లీ. సో, నరాలకి బ్లడ్ వెసల్స్ ద్వారా బ్లడ్ అందితేనే కరెక్ట్ అమౌంట్‌లో అప్పుడు నరాలు హెల్తీగా ఉంటాయి. నరాల చుట్టూ ఉన్న మైలిన్ షీట్ కూడా హెల్తీగా ఉంటుంది. సో, ఇది వయసు పెరిగే కొద్దీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతే ఏమవుతుంది? నరాలు వీక్ అవుతాయి. నరాలు వీక్ అవుతే ఏమవుతుంది? ఆ వెంట్రుకలు ఊడిపోతుంటాయి. కాళ్ళ దగ్గర వెంట్రుకలు. సో, ఇంకొకటేంటంటే మన బ్రెయిన్ అంతా కూడా మన బాడీలో ఉన్న అన్ని నరాలకి కనెక్షన్ ఉంటుంది.
ఈ కాలి నరాలు ఏవైతే ఉంటాయో అంటే తొడ దగ్గర కానీ ఇంకా కింద మోకాల కింద కానీ ఉన్న నరాలు బ్రెయిన్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో నరాలు వీక్ అయితే కమ్యూనికేషన్ కూడా సరిగ్గా ఉండదు. బేసికల్గా ఎలా ఉంటుందంటే నరాలు మీకు వెంట్రుకల్ని హెల్తీగా ఉంచాలంటే సిగ్నల్ ఇక్కడి నుంచే రావాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, నరాలకి సిగ్నల్ సరిగ్గా అందదు, కాబట్టి వెంట్రుకలు ఊడిపోతాయి. వెంట్రుకల్ని పట్టించు అనే ఏదైతే సిగ్నల్ ఉందో బ్రెయిన్ నుంచి రావాలో అది అందదు. అదే అనమాట. అది రీజను మీకు వయసు పెరిగే కొద్దీ కాళ్ళ మీద వెంట్రుకలు ఊడిపోవడానికి. ఇదే కాదు, బేసికల్ ఏంటంటే చాలామందికి పాదాలు దగ్గర మంట వచ్చేస్తుంటుంది. పాదాల దగ్గర కొంతమందికి ఇచ్చింగ్ వస్తుంది, దురద వస్తుంది బాగా. కొంతమందికి తిమ్మిదిలు వస్తుంటాయి. ఇలాగ డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తుంటాయి ఈ పాదాల దగ్గర. అది ఆ ఫీలింగ్ ఏంటంటే బేసికల్లీ అక్కడ కాలిపోతున్నట్టు ఉందంటే అక్కడ నిజంగా కాలట్లేదు అక్కడ మీ పాదం దగ్గర. అదేంటి అంటే నరాలు వీక్ అయిపోయినాయి. మీకు ఇక్కడ నుంచి ఆ చివరి నరంకి సిగ్నల్ అందట్లేదు. సో ఆ పాదాల దగ్గర ఉన్న ఏదైతే స్పర్శజ్ఞానం ఇక్కడ అందాలో అది అందక బ్రెయిన్ రీప్లేస్ చేస్తుంది. అక్కడ ఆ స్పర్శని రీప్లేస్ చేసినప్పుడు అది ఏబిసిడి చాయిసెస్, ఏ మంట రావచ్చు, బి ఇచ్చింగ్ రావచ్చు, సి తింబి లెక్కొచ్చు. ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తుంటాయి అన్నమాట. సో అది బేసికల్లీ పెరిఫరల్ న్యూరోపతి అంటే ఇదే యాక్చువల్లీ. సో నరాలు వీక్ అయితే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు రెగ్యులర్గా వర్కౌట్స్ చేసే వాళ్ళలో నరాలు వీక్ అవ్వడం అనేది చాలా డిలేడ్ ప్రాసెస్. ఏజింగ్ అవుతున్న ప్రతి వ్యక్తి కూడా నరాలు వీక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 90 ఏళ్ళ వ్యక్తిని కంప్లీట్లీ నరాలు హెల్తీగా ఉండడం అనేది చాలా కష్టం. కానీ రెగ్యులర్గా వర్కౌట్స్ చేసే వల్ల ఈ ప్రాసెస్ చాలా స్లో ఉంటుంది. వర్కౌట్స్ అంటే ఏంటి? వాకింగ్ చేస్తున్నాను లేదండి రోజు, నరాలు బలంగా అవ్వవు. వాట్? వాకింగ్ చేస్తే నరాలు బలంగా అవ్వవు. అంటే క్యాజువల్ వాకింగ్. రన్నింగ్ చేస్తున్నాను, కొన్ని నరాలు బలంగా అవుతాయి. రిస్క్ వాకింగ్ చేస్తున్నాను, బాగానే బలంగా అవుతాయి. కానీ వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాను, వెయిట్స్ని ఎత్తుతున్నాను, అది పర్ఫెక్ట్. వెయిట్స్ని ఎత్తుతున్నప్పుడు మీ నరాలు బలంగా ఉంటాయి. ఎందుకనంటే వెయిట్స్ని ఎత్తుతున్నప్పుడు, రెగ్యులర్గా వెయిట్స్ని ఎత్తుతున్నప్పుడు మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, నరాలు చాలా బలంగా ఉంటాయి. మజిల్స్ అనుకుంటారు చాలామంది, మజిల్స్తో పాటు నరాలు కూడా హెల్తీగా ఉంటాయి. ఇంకా చెప్తున్నాను, మీకు ది బెస్ట్ వర్కౌట్ ప్రపంచంలో, ది బెస్ట్ వర్కౌట్ ఫర్ నరాలు, నర్వ్స్, నరాలు హెల్తీగా ఉండాలంటే ప్రపంచంలో బెస్ట్ వర్కౌట్ ఏంటి? ఏం లేదు. చిన్నప్పుడు మన మాస్టర్ మనకి ఇచ్చిన శిక్ష గుంజీలు తీయడం. అది అంటే చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు, ఇప్పుడు జనరేషన్ చిన్నప్పుడు గుంజీలు లాంటివి ఏమి ఉండవు. సో గుంజీలు తీయడం అండి. సింపుల్గా స్క్వాట్ అంటే వెయిట్ పట్టుకుని విపరీతమైన వెయిట్ తోటి చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎంత క్యాపబుల్ అంటే మీరు జస్ట్ మామూలుగా గుంజీలు తీయగలుగుతున్నారా? తీయండి. లేదు మీరు చాలా ఫిట్గా ఉన్నది, వెయిట్స్ని లిఫ్ట్ చేస్తూ స్క్వాట్ చేయగలుగుతున్నారా? చేయండి. కానీ చెయ్యండి. అంటే ఈ స్క్వాట్, ఈ లెగ్ వర్కౌట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రపంచంలోనే ది బెస్ట్ వర్కౌట్ స్క్వాట్. ఇది రాసుకోండి, ది బెస్ట్ వర్కౌట్ స్క్వాట్ అనే వర్కౌట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వారానికి 2 నుంచి 3 సార్లు చేయాలి. అంటే మీరు చాలా హెవీ వెయిట్ ఎత్తుతుంటే వీక్లీ 2 times ఈజ్ ఫైన్. లేదు మీరు లైట్ వెయిట్ ఎత్తుతున్నారు అంటే వీక్లీ 3 times. లేదు జస్ట్ వెయిట్ ఏం లేకుండా గుంజీలు చేస్తున్నారు, అట్లీస్ట్ 4 times వీక్లీ చేస్తూ ఉంటే మంచిది. సో ఇలాగా కాళ్ళకి వర్కౌట్స్ అంటే ఎస్పెషల్లీ గుంజీలు తీయడం అనేది చాలామంది ఏమనుకుంటారు, కాళ్ళకి సంబంధించిన నరాలను మాత్రమే బలంగా చేస్తుంది అనుకుంటున్నారేమో, కానీ కాదు. టోటల్ బాడీలో ఉన్న నరాలని బలంగా చేస్తుంది. కాళ్ళ నరాలను ఎలాగో బలంగా చేస్తుంది, కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, మొత్తం కాళ్ళని హెల్తీగా చేస్తుంది. లెగ్స్ మీకు పర్ఫెక్ట్లీ ఉంటే అట్ ద సేమ్ టైం ఏదైతే వర్కౌట్ ఉందో ఇది సిగ్నల్, నరాల సిగ్నల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కదా, ఈ మధ్యలో ఉన్న పార్ట్స్లో కూడా సిగ్నల్ పర్ఫెక్ట్లీ వెళ్తుంది. అందువల్ల స్క్వాట్ చేస్తే ఓన్లీ మీరు లెగ్స్గా మాత్రమే వర్కౌట్ చేస్తున్నట్టు కాదు, ఫుల్ బాడీ నరాలనే బలంగా చేసి వర్కౌట్ చేస్తున్నట్లు. దట్స్ ఇట్. ఇదండి సంగతి.
సో కాళ్ళకి బట్టతల రావడం అంటే యాక్చువల్‌గా కాళ్ళకి బట్టతల రావడం కాదు. ఇప్పటికి మీకు తెలిసి ఉంటది అంటే ఏంటో అనేది. చూడండి ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఈ విషయం తెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. మర్చిపోకండి వేదాంశ్ వెల్నెస్ సెంటర్‌లో జాయిన్ అవుతే మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేనే మీకు దగ్గరగా ఉండి ఏ విధంగా స్క్వాట్ చేయాలో బాగా కాళ్ళకి అంటే మోకాళ్ళ నొప్పులుండి అసలు కొంచెం కూడా వర్కౌట్ చేయని వాళ్ళకి వాటిని మోకాళ్ళ నొప్పులు రివర్స్ చేసి బోన్ రీజనరేట్ చేసి అప్పుడు గు చిన్న చిన్న వర్కౌట్స్‌తో స్టార్ట్ చేసి మిమ్మల్ని గుంజీలు తీసే స్థాయికి తీసుకొస్తాం. అది. అది చేయాలంటే మీరు కొంతకాలం మాతో పాటు ఉంటే చాలా బాగుంటుంది. దగ్గరుండి మేము చేయించగలం యాక్చువల్లీ. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.